నమస్తే. అమరావతి రాజధాని భూసేకరణ కోసం స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు మొదలు కూటమికి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలందరూ చెబుతున్నటువంటి మాట. కానీ అందుకు వాస్తవ విరుద్ధంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయన్నది కూడా వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇటీవల ఉండవల్లి అమరావతి ప్రాంతానికి వెళ్ళినటువంటి వైసీపీ రైతులపై కూడా టీడీపీ గుండాలు కొంతమంది రైతులను ఎగదోసి దాడి చేశారన్న ఆరోపణలు కూడా వైసీపీ నుంచి వినిపించాయి. సో ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం తమకున్నటువంటి 2 ఎకరాల భూమిలో తమకు చెప్పకుండా సీసీ రోడ్లు, అదేవిధంగా ఇతర సదుపాయాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా ఆ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్డీ అధికారులు జేసీబీలతో కూడా అంటే ఆ రైతుల కనీస సమాచారం ఇవ్వకుండా పచ్చని పంట పొలాల్లో అంటే సీసీ రోడ్లు వేసేందుకు కూడా తెగబడినటువంటి సందర్భం. అక్కడ మహిళా రైతు తన ఆవేదనను వెళ్ళగక్కున్నారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు ఇదేనా ఈ విధంగా ఇచ్చేటువంటి గౌరవాన్ని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ కూటమిపై. కానీ అక్కడి పరిస్థితులు మాత్రం, వాస్తవ పరిస్థితులు మాత్రం పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. అంటే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్దలు చెబుతున్నది అవాస్తవం కూడా అంటే నెలలు గడుస్తున్న కొద్దీ తెలుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒక రైతు తన గుండె ఆగిపోయింది. తనకున్నటువంటి పొలాన్ని, అదేవిధంగా అక్కడికి ఉన్నటువంటి భూముల్ని తీసుకున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనకు డబ్బులు చెల్లించకపోవడంతో మొన్నటి జరిగినటువంటి ఆ మహిళా రైతులకు సంబంధించి పోలీసులు వివరించిన తీరు కావచ్చు, సిఆర్డీఐ అధికారులు వివరించిన తీరు కావచ్చు, దాంతో తీవ్ర మనస్తాపం చెందినటువంటి ఆ రైతు గుండె ఆగిపోయింది. నిన్న అమరావతిలో తన సొంత భూమిని తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు సంబంధించినటువంటి ఆ భూమిలోనే ఆయన గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి ఆ రైతు మరణ వార్తకు సంబంధించి పూర్వాపరాలకు వెళ్తే ఒకసారి చూద్దాం. కళ్ళ ముందే పంటల ధ్వంసం, ఆగిన రాజధాని రైతు గుండె, భూమిని అమ్ముకోనివ్వకపోవడంతో అన్నదాత హఠాన్మరణం, 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు పద్మనాభరెడ్డి, భూసేకరణ పేరుతో నోటీసు ఇచ్చిన అధికారులు, కోట్ల ఆస్తి ఉన్నా సరైన వైద్యం పొందలేక గుండెపోటుతో మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనంటున్న రైతులు పద్మనాభరెడ్డి. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. దాదాపు కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూడా ఆయన చికిత్స చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఆ రైతు గుండె నిన్న ఆగిపోయింది. సో మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. ఇక నా కళ్ళ ముందే పొలాల నుంచి రైతులు బలవంతంగా ఈడ్చేశారు. మన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని భయమేస్తుంది. ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను, పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలుచుకుంటే మనందరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఉండవల్లో ప్రభుత్వ దాష్టికం అనంతరం పద్మనాభరెడ్డి ఆవేదన. సో మొన్న ఏదైతే మహిళా రైతులు, అదేవిధంగా మిగతా రైతులకు సిఆర్డీఏ అధికారులు ఇచ్చినటువంటి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, పోలీసులను తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళ పొలాల నుంచి వాళ్ళని లాక్కెళ్ళి వాళ్ళని పక్కన తోసేసి జేసీబీలతో మరి ఆ భూముల్ని చదులు చేసినటువంటి వైనం చూసిన తర్వాత పద్మనాభరెడ్డి తన చివరి మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. నా కళ్ళ ముందే పొలాల్లోంచి రైతుల్ని బలవంతంగా ఈడ్చేశారు, రేపు మన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని కూడా ఆయన గుండె ఆగిపోయింది. కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆయన చికిత్స చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ రైతు గుండె ఆగిపోయింది. ఇక ఆయన పద్మనాభరెడ్డి కుమారుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే మా నాన్న మరణించారు, నా తండ్రిలా ఏ రైతు ఇబ్బంది పడకూడదు. రైతు పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్. అదేవిధంగా పద్మనాభరెడ్డిది ముమ్మాటికి బాబు సర్కార్ హత్యే. ఉండవల్లి రైతులపై ప్రభుత్వం దాడితో పద్మనాభరెడ్డి మనస్తాపం, ఆ ఆవేదనతోనే గుండెపోటు. వైఎస్ఆర్సీపీ నేత దొంతి వేమారెడ్డి పద్మనాభరెడ్డి భౌతిక కాయం వద్ద నివాళి. సో ఇప్పటి వరకు బలవంతపు భూసేకరణ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అమరావతి రాజధానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ
ప్రభుత్వం మాత్రం 2014 నుంచి 19 వరకు మళ్ళీ మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారన్నది చెబుతున్నారు. కానీ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఈరోజు ఒక రైతు గుండె ఆగిపోవడం చూస్తే రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తున్నారన్న వైసీపీ విమర్శలే నిజమవుతున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తి డీటెయిల్స్కి వెళ్తే ఒకసారి కనుక ఈ రైతు పద్మనాభరెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఏ విధంగా చనిపోయారు, ఏ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయన్ను ఇబ్బంది పెట్టిందో డీటెయిల్స్గా ఒకసారి చూద్దాం. కళ్ళ ముందే పంటల ధ్వంసం, ఆగిన రాజధాని రైతు గుండె, భూమిని అమ్ముకోనివ్వకపోవడంతో అన్నదాత హఠాన్మరణం. ఇది ఆయనకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఒకసారి చూడవచ్చు. ఫారం ఏ క్రింది షెడ్యూల్లో నిర్దిష్టపరిచిన భూములను ప్రజాహిత కార్యక్రమాల నిమిత్తం అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంలో ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అనగా ఇంటర్నల్ పిఎం రోడ్స్ మరియు ఇతర ఇంజనీరింగ్ వర్క్స్లో 2013 సంవత్సరం 30 చట్టం భూసేకరణ పునరావాసం కింద న్యాయపరమైన పరిహారం, అదేవిధంగా పారదర్శక హక్కు చట్టంలోని నిబంధనల మేరకు ఈ విషయం గుర్తించి అందుకు సంబంధించిన వారందరికీ తెలియజేయడం నిమిత్తం మూలంగా నోటీస్ జారీ చేయడం అన్నది భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఇది. అందులో చూడొచ్చు 106 ఎకరం 19 గుంటలు 106 సర్వే నెంబర్లో గుంటుక ఉజ్వల కుమార్ రెడ్డి సన్ ఆఫ్ పద్మనాభరెడ్డి, అంటే ఎవరైతే రైతు గుండా ఆగిపోయిందో, ఎవరైతే రైతు చనిపోయారో ఆ కుమారుడి పేరు మీద ఉంది గుంటుక ఉజ్వల్ కుమార్ రెడ్డి. 107 అదేవిధంగా 106, 107 సర్వే నెంబర్, 105, 113, 112, 95. సో మొత్తం మీద భూసేకరణ కోసం ఇచ్చినటువంటి ప్రభుత్వ ప్రకటన చాలా స్పష్టంగా ఉంది. ఇక మరోవైపు పద్మనాభరెడ్డి పట్టాదారు పాసు పుస్తకం ఇది, వాళ్ళ ఫాదరు. అదేవిధంగా పద్మనాభరెడ్డి సంబంధించినటువంటి ఆయన ఫోటోతో కూడుకున్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు భూసేకరణ అధికారికి తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖ. ఇక్కడేమో భూమి ఎకరం 19 గుంటలు, దాదాపు ఎకరం 20 గుంటలు, అంటే ఎకరంన్నర పొలం ఉజ్వల్ కుమార్ రెడ్డి పద్మనాభరెడ్డి ఎవరైతే చనిపోయారో రైతు ఆయన కుమారుడి పేరు మీద ఉంది. ఆయన కుమారుడు స్వయంగా తమ భూసేకరణ విషయంలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఉజ్వల్ కుమార్ రాసినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ స్వయంగా ఉంది. దానిపై కూడా కమిషనర్ ఆఫ్ డైరెక్టరేట్స్ ఆఫ్ అడిషనల్ అంటే ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి కూడా వేసినటువంటి సీలు, అదేవిధంగా ఆయన సంతకం కూడా ఉంది. ఇక ఒకసారి కనుక చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వ చర్యల కారణంగా రాజధాని ప్రాంతమైన అమరావతిలో సోమవారం ఒక రైతు గుండె ఆగింది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రైతు గుంటుక పద్మనాభరెడ్డి తనకున్న భూమిని అమ్ముకొని వైద్యం చేయించుకుందామంటే ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది. దీంతో సరైన వైద్య సేవలు అందక పద్మనాభరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటుక పద్మనాభరెడ్డి 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆదివారం రాత్రి డయాలసిస్ చేయించుకునేందుకు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా హార్ట్ బీట్ పెరిగినట్లు అక్కడ వైద్యులు చెప్పారు. ఆయనను తక్షణమే ఆసుపత్రిలో చేరాలని, సోమవారం గుండెకు సంబంధించిన వైద్య చికిత్సలు వెంటనే అందిస్తామని చెప్పారు. దీంతో పద్మనాభరెడ్డి ఆసుపత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున విపరీతమైన గుండె నొప్పి రావడంతో వైద్య సేవలు అందించే లోపే ఆసుపత్రిలో మరణించారు. కోట్ల రూపాయల విలువ ఆస్తి ఉన్న పద్మనాభరెడ్డికి ఉండవల్లి అమరావతి రోడ్లో ఎకరం 40 గుంటలు, అంటే దాదాపు 2 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం ఈ మధ్యకాలంలో బలవంతపు భూసేకరణకు నోటీసులు కూడా అందజేసింది. ఈ భూమిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పద్మనాభరెడ్డి 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మరింత కుంగిపోయారు. వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. పద్మనాభరెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, నాకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కిడ్నీ సమస్య ఉండడంతో ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. రాజధానిలో అందరూ ఎన్టీఆర్ భరోసా కింద ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అది చేయడం లేదు. నా దగ్గర వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. భూమిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో వైద్యం చేయించుకుందామంటే అమ్ముకోవడానికి వీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. నేనేం చేయాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో మొత్తం మీద కొద్ది రోజుల క్రితం ఉండవల్లో సీడ్ యాక్సెస్ రోడ్ కోసం వచ్చినటువంటి 11 మంది రైతులకు చెందిన 2 ఎకరాల 40 గుంటల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఈడ్చేసి దౌర్జన్యంగా పంటలను ధ్వంసం చేయడంతో పాటు భూమి చదును చేసి రోడ్లేశారు. ఈ ఘటనతో పద్మనాభరెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. తోటి రైతులకు ఫోన్లు చేసి నా కళ్ళ ముందే పొలాల్లోంచి రైతుల్ని
బలవంతంగా ఇచ్చేశారు. రేపు మన పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందని భయమేస్తుంది. ఇంత ఆస్తి ఉండి కూడా వైద్యం చేయించుకోలేకపోతున్నాను, పిల్లలకు ఇస్తానన్నది కూడా ఇవ్వలేకపోతున్నాను. ఇదంతా తలుచుకుంటే మనందరి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. బలవంతంగా భూములు లాగేసుకుంటున్నారనే ఆందోళనతో పద్మనాభరెడ్డి మృతి చెందాడని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని వారంతా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ జరుగుతున్నటువంటి అమరావతి రాజధానికి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి అంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే తనకున్నటువంటి అనుకూల మీడియా కావచ్చు, తనకున్నటువంటి ఒక వర్గం మీడియా చెప్పు చేతలో ఉంది కాబట్టి తాము ఏది రాస్తే ఏది ప్రసారం చేస్తే అదే నిజమని ప్రజలకు అనుకుంటారన్న భావనలో ఉన్నటువంటి టీడీపీ అనుకూల మీడియా సంబంధించి వాళ్ళను ముందు పెట్టుకొని బలవంతపు భూసేకరణ చేస్తున్నారన్నది అన్నది వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. మరి ఇప్పుడు పద్మనాభరెడ్డి చావుకు అంటే ఆయన మరణానికి కారకులు ఎవరు? కోట్ల ఆస్తున్నా కూడా ఆయన డయాలసిస్ పేషెంట్, అదేవిధంగా ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. కోట్ల ఆస్తి ఉన్నా కూడా అనారోగ్యంతో తాను బాధపడుతున్న కనీసం వైద్యానికి కూడా డబ్బులు లేనటువంటి దీనస్థితిలోకి ఎందుకు పద్మనాభరెడ్డి రావాల్సి వచ్చింది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? పెద్దలు అంటే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు బలవంత భూసేకరణ కాదు, స్వచ్ఛందంగా రైతులు ఇస్తున్నారన్నది కూడా వాస్తవం లేదన్నది ఈ ఆగిన రైతు గుండె చప్పుడు చెప్పడం లేదా? ఇప్పటికైనా భూసేకరణ విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని కూడా అక్కడ స్థానిక రైతులు చెబుతున్నారు. ఇక ఆయన కుమారుడు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే మా నాన్న మరణించారు, నా తండ్రిలా ఏ రైతు ఇబ్బంది పడకూడదు. రైతు పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి చేయడం వల్లే మా నాన్న మృతి చెందారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటుక పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ చెప్పారు. బతుకుతెరువు నిమిత్తం ఆస్ట్రేలియా ఉంటున్న ఉజ్వల్ తండ్రి పద్మనాభరెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని సమాచారం తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సోమవారం నేరుగా విజయవాడలో ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే తండ్రి మరణించడంతో బోరున విలపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూసేకరణలో మా పొలం తీసుకుంటున్నట్లు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి మా నాన్న తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉండవల్లో ఏం జరిగిందో ప్రతిరోజు నాతో చెబుతున్నారు. సిఆర్డీ అధికారులు 2 రోజుల క్రితం కొందరి భూములను బలవంతంగా లాక్కున్న విషయం నాతో చెప్పి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 51 నుంచి పండించుకుంటున్న పంట పొలాలని ప్రభుత్వం లాక్కుంటుంటే ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. నా తండ్రిలాగే ఉండవల్లో ఎంతమంది రైతులున్నారు. ఇన్ని రకాల పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం రైతుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు. 5 ఏళ్ల క్రితం నా తల్లి చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్న పొలం చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. డయాలసిస్ పేషెంట్ అయినప్పటికీ మా నాన్న ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. భూములు లాక్కున్న నాటి నుంచి ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చేరి మా నాన్న గుండెపోటుతో మృతి చెందారు. నా తండ్రిలా ఏ రైతు ఇబ్బంది పడకూడదు, ఆయన పరిస్థితి ఏ రైతుకు రాకూడదు. ఇది టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు రాజధాని సేవ రాజధాని పేరుతో ఒక ఉద్యమాన్నే టీడీపీ అనుకూల వర్గం మీడియా నడిపినటువంటి సందర్భాలు. మరి ఇప్పుడు చనిపోతున్నటువంటి ఈ రైతులకు ఎవరు సమాధానం చెప్తారు? అదేవిధంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి మైలారాజును ఈడ్చుకెళ్ళి బయట పారేసి 2 ఎకరాల భూమిలో రోడ్డు వేసినటువంటి సిఆర్డీ అధికారులు సమాధానం చెప్తారా, లేదంటే ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా అమరావతి రాజధాని పూర్తయ్యేలోగా అంటే ఇంకా మరొక 3 ఏళ్ల ప్రభుత్వ సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో ఒకవేళ అమరావతి పూర్తి చేయాల్సి వస్తే ఇంకా ఎంతమంది రైతులు అంటే వాళ్ళ చావులు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన అమరావతికి రాజధాని భూసేకరణకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే 29 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఆలోచించి అమరావతికి భూసేకరణ విషయంలో పునరాలోచన చేయాలని కూడా అక్కడ రైతులు స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి.